ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం S3 అరీనాలో షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 11 నుంచి మెన్ విమెన్ వరకు. సో ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరూ కూడా విశాఖ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేట్ చేస్తూ వివిధ టోర్నమెంట్స్లో స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 550 ఎంట్రీస్ వచ్చినాయి, which is a record in all-time record in the history of Badminton Association. Badminton Association officialsతో పాటు ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో మన జిల్లా ప్రథమ పౌరులు మేయర్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఒక 4 days గేమ్స్ జరుగుతాయండి. 4 daysలో కూడా మనము ఇక్కడ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్, వీళ్ళని టోర్నమెంట్స్ పంపించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ డిస్ట్రిక్ట్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అరీనా MVP కాలనీ స్టేడియంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ ప్రెసిడెంట్ గాజువాక శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే నగర మేయర్ పేలా శ్రీనివాసరావు గారు, స్థానిక ఎమ్మెల్యే వెలగొండ రామకృష్ణబాబు గారు, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు, ఈ నలుగురు చేతుల మీదుగా ఈరోజు ఈ టోర్నమెంటు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న మా ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చండీగఢ్, హర్యానా తర్వాత ఆంధ్ర రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా సరే స్పోర్ట్స్ మెన్స్ గుర్తుంచుకొని మరి మంచి ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒలింపిక్ మెడల్, గోల్డ్ మెడల్ కానీ కొడితే మన ఆంధ్ర నుంచి ఎవరైనా సరే ఏ ఈవెంట్లో అయినా సరే 7 కోట్లు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. హయ్యెస్ట్ 7 crores. అలాగే స్టేట్ నుంచి ఎవరైనా సరే నేషనల్ టోర్నమెంట్కి కానీ వెళ్ళి మెడల్ తెచ్చినట్టుగైతే వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అండర్ 11 నుంచి 19 దాకా విద్యార్థులు 540 ఎంట్రీస్ రావడం జరిగింది. మేము ముఖ్యంగా ఇంతకుముందు పేరెంట్స్ పెద్దగా ప్రోత్సహించేవారు కాదు స్పోర్ట్స్కి, కానీ ఈరోజు మీరు చూస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు కొడుకు కానీ కూతురుతో పాటు ఎక్కడ టోర్నమెంట్ అయినా సరే, ఈవెన్ విశాఖపట్నం డిస్టిక్లో ఉన్న పేరెంట్స్ అయితే ఒంగోలులో కానీ స్టేట్ మీట్ అయితే ఒంగోలుకి రావడం, వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి నేను అదే చెప్తున్నాను పేరెంట్స్ అందరికీ, దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంచి ప్రోత్సాహమైన బహుమతులు అనౌన్స్ చేయడం జరిగింది. బహుమతాన్ని కాదు, స్పోర్ట్స్ మ్యాన్కి ఎంకరేజ్ చేయనందుకు ఇది. బట్ మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే విద్యార్థులకి అసోసియేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటాం. గవర్నమెంట్ నుంచి మాకు ఏ హెల్ప్ లేకపోయినా సరే మాకున్న హెల్ప్ ఎప్పుడు ఒకటే. గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతారో ఆ 4 రోజుల టోర్నమెంట్ కోసం మేము తీసుకోవడం అంతే. తక్కిందంతా కూడా అసోసియేషనే మేము భరిస్తాం. మరి ఇంత చక్కటి టోర్నమెంట్ ఓపెన్ చేసి మాకు ఎంకరేజ్ చేసినందుకు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే పత్రిక సోదరులు కూడా వచ్చి దీన్ని కవరేజ్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. విద్యార్థులకి ఎడ్యుకేషన్తో పాటు ప్రతి తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఏదో ఒక ఈవెంట్లోనే ఎంకరేజ్ చేస్తే మనం చూసాం చెస్లోనే వరల్డ్ ఛాంపియన్ తీసుకురాని మనంతా ఆనందపడ్డాం. అలాగే విశాఖ విద్యార్థి మన క్రికెట్లో నితీష్ రెడ్డి ఇంటర్నేషనల్ వెళ్ళగానే మనంతా